ఓం కార్తీక దామోదరాయ నమః. ప్రతిరోజు ఉదయమే లేచి గడప కడిగి, కల్లాపు చల్లి, ముగ్గులు వేయడం మన హిందూ సాంప్రదాయం. ముఖ్యంగా కార్తీక మాసంలో ముగ్గులు ఎంతో విశిష్టమైన మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఆచారం. ముగ్గులు వేయడం వలన ఇంట్లోకి సంపదల అధిదేవత అయిన లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఆ ఇంటిని ఆయురారోగ్యాలతో, ధన్యాలతో నింపుతుందని అందరి నమ్మకం. ముగ్గులు ఇంటికి సానుకూల ప్రకంపనలు మరియు శక్తిని తీసుకొని వస్తాయి. ఇది ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంచుతుంది. కార్తీక మాసంలో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలలో భక్తి శ్రద్ధలతో ముగ్గులు వేయడం, దీపాలు వెలిగించడం వంటి ఆధ్యాత్మిక సాధనలు చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. అలాగే పాపాలు ప్రక్షాళన అవుతాయి మరియు మోక్ష మార్గానికి సుగమనం అవుతుందని నమ్మకం. ముగ్గు వేసే ప్రక్రియ తెల్లవారుజామున జరుగుతుంది. సూర్యోదయానికి ముందే స్నానం చేసి తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం వలన శరీరం, మనస్సు శుద్ధి అవుతాయి. కార్తీక మాసంలో దామోదరుడికి దీపాలు వదిలిన తర్వాత ఆ శివయ్యని ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందని మన భారతీయ సంస్కృతిలో నిర్వచించబడినది. ఆ కోరిక ఫలిస్తుంది అని. ముగ్గు వేయడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం. ఈ పురాతన కళారూపం తరతరాలుగా వారసత్వంగా వస్తుంది. బియ్యం పిండితో ముగ్గులు వేయడం వలన చీమలు, ఇతర చిన్న జీవులకు ఆహారం అందించినట్లవుతుంది. ఇది సనాతన ధర్మంలోని 1000 ఆత్మలకు ఆహారం అందించాలని రోజువారీ బాధ్యత. ముగ్గులు కేవలం అలంకరణ మాత్రమే కాదు, అవి లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో భక్తులు భగవంతుని పట్ల తమ భక్తిని, పవిత్రతను తెలియజేయడానికి వివిధ రకాల సాంప్రదాయ భక్తి ముగ్గులను శంకు, పద్మం, దీపం లాంటి చిహ్నాలతో వేస్తారు. ఈ కార్తీక మాసంలో ముగ్గు అన్నా, దీపాలు పెట్టడం అన్నా ఎంతో ప్రీతికరమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.